లార్డ్ ఆదికాండము 35వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకుందాం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు రెండో మారు యాకోబుకు ప్రత్యక్షమైనాడు. మళ్ళీ తిరిగి అదే ఆశీర్వాదాన్ని దేవుడిస్తా ఉన్నాడు. నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. నిజానికి దేవుడు ఇంతకు ముందే యాకోబును ఆశీర్వదించినాడు. యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చినాడు. ఇప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ దేవుడు ఇస్తున్నాడు. నీ పేరు ఇజ్రాయేలే, దేవునితో పోరాడు వ్యక్తివి, నువ్వు రాజకుమారునివి అనే అర్థాన్నిచ్చే ఆ పేరును దేవుడు పెడతా ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అతన్ని దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. హల్లెలూయా. యాకోబుకున్న కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఆయనకున్న వేదంలో దేవుని దర్శనం అతనికి కలిగింది. దేవుని ఆశీర్వాదాన్ని అతను పొందుకున్నాడు. నేను ఇంకా బ్రతకనేమో, ప్రాణహాని ఉందన్న సమయంలో మరి దేవుడు ప్రత్యక్షమై మరి యాకోబును బలపరిచి అతన్ని ఆశీర్వదించినాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా మరి ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ భయంలో ఉన్నావో, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వదింపబడిన వ్యక్తిగానే ఉంటావు. ఎవరు కూడా నీకు ఏ హాని చేయలేరు. యాకోబుకున్న పరిస్థితి చూస్తే మరి దీనా చెరపబడింది. మరి దీనా యొక్క అన్నలు మరి అక్కడున్న ఊరి ప్రజల్ని చాలా మందిని చంపేసినారు. మరి యాకోబు మీదకి వాళ్ళందరూ వచ్చి దండిగా పడి హాని చేస్తారేమో అని భయపడుతున్నప్పుడు దేవుడు యాకోబుకు దర్శనం ఇచ్చి, యాకోబు నువ్వు బేతేలుకు వెళ్ళు, అక్కడ వెళ్ళి మందిరాన్ని కట్టు, అక్కడ వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టు, అక్కడ ప్రార్థన చేయని చెప్పినప్పుడు బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి యాకోబు బయలుదేరినాడు. తన ప్రజలను అందరినీ శుద్ధీకరించి ఆ ప్రాంతానికి వెళ్ళి ఏమంటే దేవుని కోసం బలిపీఠం కట్టినాడు. దేవుడు తిరిగి ప్రత్యక్షమై రెండవసారి ఆశీర్వదించినాడు. దేవుని మాట మనం వినాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుడు చెప్పే ప్రాంతంలో ప్రార్థన చేయాలి. అలాంటప్పుడు మనకు దైవ దర్శనాలు కలుగుతాయి, దేవుని కాపుదల ఉంటుంది, మనం చేసే పనుల్లో దేవుడు తోడుగా ఉంటాడు, ఆశీర్వదించి దీవిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. నీ దైవ దర్శనాలు వారికి కలగాలి. వారిని 2 సార్లు దీవించండి, అభివృద్ధి పరచండి. ప్రభా, నీ మార్గమందు చిత్తమందు నడిపించండి, అభివృద్ధిలోనే నడిపించండి. చక్కటి ఆరోగ్యం ఇచ్చి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది. ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి. ఇతరులకు కూడా ఒక 10 మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకోసము ప్రార్థన చేస్తాను. మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్, వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది. మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు 2 టైమ్స్ ఉంది. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. వివరాలకై నాకు ఫోన్ చేయండి, నేను మీకు తెలియజేస్తాను. కింద కనిపిస్తున్న ఈ నంబర్కి 8818222277 ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు. మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది. ఇతరులకు మీరు షేర్ చేయండి. మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.